ఎన్బీ న్యూస్ కి స్వాగతం. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులంతా కృషి చేద్దామని కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. కొత్తగూడెంలోని పొంగులేటి సీనన్న క్యాంపు కార్యాలయంలో సుజాతానగర్, చుంచుపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో 2 స్థానాలు హస్తగతం కావాలని అన్నారు. అహంకారంతో వ్యంగ్యంగా విమర్శించిన వారంతా ఇప్పుడు ఇళ్లకు పరిమితమయ్యారని పేర్కొన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను భూస్థాపితం చేద్దామని అన్నారు. ఎంపీటీసీలు కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, అన్ని ఎన్నికలు వస్తున్నాయి. మనకి చాలా పదవులు ఉన్నాయి. తప్పకుండా మీకు అందరు కూడా కష్టపడిన వాళ్ళకి అన్ని పదవులు కూడా కష్టపడిన ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకులు కూడా సముచిత స్థానం దక్కుతుందని మనస్ఫూర్తిగా సీనన్న తరపున మీకు అందరికీ తెలియజేస్తున్నాను. తప్పకుండా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనము కాంగ్రెస్ పార్టీని తప్పకుండా, ఏదో బీజేపీ అంటున్నారు, ఏమి అలాంటిది ఏమీ లేదు. తప్పకుండా ఏదైతే మన రాహుల్ గాంధీ గారు తప్పకుండా ప్రధానమంత్రి అయ్యే దాంట్లో మన తెలంగాణ నుంచి ఫస్ట్ మనం 14 సీట్లు గెలిపించిస్తే తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడానికి 100% ఛాన్సెస్ ఉంది. ఇక్కడ కూడా అనుకున్నారు ఈ గవర్నమెంట్ వస్తుందా అని చాలా మంది వ్యంగ్యంగా మాట్లాడడం చాలా మంది ఉన్నారు, చూశారు కదా. తప్పకుండా ఈసారి ఇప్పుడు 64 వస్తే రాబోయే 29లో 100కు పైన సీట్లతోటి మళ్ళా కాంగ్రెస్ అధికారంలో రాబోతుంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అనేది భూస్థాపితం అయిపోతుంది. తప్పకుండా మనం అందరం కూడా ముందు చూపుతోటి కష్టపడి పనిచేయండి. అందరికి కూడా తగున స్థానం కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. తప్పకుండా జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ, జై ప్రియాంక గాంధీ.